degrees ఉంటది. Yeah. 16. ఓకే. Hello to all. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఫ్రైడే అంతా మేము ఏం చేసాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఒక మంచి స్వీట్ రెసిపీ కూడా చెప్తాను. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యం చేశాను. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది లేవగానే కాదు, క్లీనింగ్ అన్నీ అయిపోయి స్నానం అయిపోయాక అరౌండ్ 6:40కి ఆ టైంలో అనమాట. టెంపరేచర్ చూసారు కదా, ఇవాళ 6 degrees అయితే ఉంది. ఫీల్స్ లైక్ 5 అనమాట. ఇంకా చలిలో అస్సలు మామూలుగా లేదు. అయినా సరే ఇవాళ ధనుర్మాసం ముగ్గు అయితే వేయాలని నేను డిసైడ్ అయిపోయాను. సో మంచిగా ఈ ముగ్గు అయితే వేశాను. ఇది చాలా ఈజీ అండ్ నాకు వచ్చిన వాటిలో ఇదే ఫస్ట్ అనమాట. ఎక్కడ చూడకుండా వేసేయగలిగేంత ఈజీ ముగ్గు ఇది. చాలా బాగుంటుంది, అంటే చూస్తే అందంగా అనిపిస్తుంది అనమాట వేసిన తర్వాత. మామూలుగానే నాకు మెలికల ముగ్గులన్నా ఈ ధనుర్మాసం గీతల ముగ్గులన్నా చాలా ఇష్టం, కానీ అంత బాగా రావు. ఇవి ఇంకా కాస్త బెటరే మెలికల ముగ్గులతో పోలిస్తే. సో అందుకని ఇదైతే వేసాను అనమాట. అసలు ఎంత నిండుగా అనిపించిందో, నేను ఎన్నిసార్లు చూసుకున్నానో అసలు ఈరోజు. ఇది ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేసేసాను, మీ అందరు చూసే ఉండాలి. వాటికి ఎవరైనా చూడకపోతే ఇక్కడైతే చూసేయండి. ఫైనల్గా ఇది ముగ్గు అయితే పైన కొంచెం అలా డైరెక్షన్ చేంజ్ అయింది కానీ బట్ ఓవరాల్గా సూపర్గా ఉంది. అండ్ ఇంక ఈరోజు మా వారు లంచ్ బాక్స్లోకి అయితే చపాతీతో పాటు సీజన్ స్పెషల్ గోబీ అండ్ మటర్ కర్రీ అయితే చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు గోబీ రెసిపీస్ ఏమైనా షేర్ చేయండి అక్క అని అన్నారు. నేను ఎక్కువ ఏం చేయను గోబీతో. ఈ గోబీ మటర్ కర్రీలోనే ఆలు వేసేస్తాను ఒక్కొక్కసారి డ్రైగా చేయాలంటే. లేదు గ్రేవీలా చేసుకోవాలంటే మటర్ అవాయిడ్ చేసి గోబీ టమాటో కర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది. నార్మల్ గోబీ ఫ్రై చేసినా బాగుంటుంది. అండ్ గోబీని సన్నగా చాపర్లో చాప్ చేసేసుకొని ఎగ్ బుర్జీలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. హర్షిత, నేను వీలున్నప్పుడు, ఇది ఎలాగో గోబీ సీజనే కాబట్టి వీక్లీ వన్స్ అలా నేను చేసే రెసిపీస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీ ట్రై చేసేసి నీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పడం మర్చిపోకు. అండ్ ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు, ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే వేసాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దాంతోపాటు గ్రీన్ పీస్ కూడా వేసేయండి. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. ఆనియన్స్తో పాటు ఇవి ఫ్రై అయిపోతే ఏంటంటే ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి. మనకి ఏమన్నా కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యే వెజిటబుల్స్ వేయాలంటే వాటిని ఆనియన్స్తో పాటు వేసేయండి. లేకపోతే ఆనియన్స్ ఏమో ఎక్కువ ఫ్రై అయిపోయి ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతే వెజిటబుల్స్ ఏమో ఫ్రై అవ్వవు. అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యి బాగుండాలి అంటే వాటిని ఆనియన్స్తో పాటు యాడ్ చేసుకోవడమే. గోబీని ఎలాగో హాట్ వాటర్లో వేసి పెట్టాం కాబట్టి అందులో ఉన్న పురుగులు అవి ఏమైనా ఉంటే అవి పోవడంతో పాటు గోబీ సాఫ్ట్ కూడా అవుతుంది, దానివల్ల త్వరగా కుక్ అవుతుంది. ఇంకా అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా గోబీ మటర్ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు కొంచెం ధనియా పౌడర్, మీ టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇంక ఇక్కడ మీ దగ్గర ఉంటే మంచిగా కొత్తిమీర ఉంటుంది కదా, అది సన్నగా చాప్ చేసి వేసేసుకోండి. నా దగ్గర అయితే ఈరోజు అవైలబుల్గా లేదు, నేను యూజ్ చేసేసాను కాబట్టి ఇంకా అలా వదిలేసాను. మామూలుగా అయితే నాకు కొత్తిమీర లేనిదే అసలు కర్రీ చేయాలనిపించదు, కానీ ఒక్కొక్కసారి అలా చేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే అలా ఉంటుంది అనమాట. ఇంక ఇదైతే వేడి వేడి చపాతీ ఇంత బాగా పొంగుతూ వేడిగా తింటే అబ్బా భలే అనిపిస్తుంది. నాకు చపాతీ కన్నా పరాటాసే ఇష్టం. స్టఫ్డ్ పరాటాస్ అంటే నాకు పిచ్చి అసలు. అందులో పన్నీర్ పరాటా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్ పరాటా ఇష్టం. దాని తర్వాత అప్పుడు మనకి ఆలు పరాటా ఇష్టం అనమాట. స్టఫ్డ్ వాటిల్లో కలిపి చేసేసే వాటిలో అయితే మేతి పరాటా ఈజ్ ద బెస్ట్. చేసుకోవడం ఈజీ, తినడానికి కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ఇంకా మా వారిని ఆఫీస్కి పంపించేసి
గబగబా నేనైతే అమ్మవారికి నైవేద్యం చేసేస్తున్నాను. ఇది ఇంతకు ముందు కూడా లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూపించానులేండి. కాబట్టి మన ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన కొత్త లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం ఇదైతే క్యారెట్ సేమియా పాయసం. మీరు మన దగ్గర దొరికే ఇంగ్లీష్ క్యారెట్స్తో చేసుకోండి. ఈవెన్ గాజర్తో చేసినా కూడా బాగానే ఉంటుంది. లాస్ట్ టైం నేను క్యారెట్తోనే చూపెట్టాను. ఇప్పుడు గాజర్ సీజన్ కాబట్టి గాజర్తో చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ గాజర్ అయితే గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత మీరు గాజర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంతే క్వాంటిటీ సేమియా కూడా తీసుకోండి. ఇది అసలు ఎలా అంటే మీకు లిక్విడ్ ఫామ్లో ఉన్న గాజర్ హల్వా తిన్న టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్ సేమియా పాయసమే కాకుండా నార్మల్ క్యారెట్ హల్వానే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడైనా మన కిచెన్ అనే ల్యాబ్లో మనం యాజ్ ఎ సైంటిస్ట్ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే బాగుంటుంది. అన్నిసార్లు హిట్ అవుతాయా అంటే అవ్వవు, ఒక్కొక్కసారి ఫట్టు కూడా అవుతాయి. సో హిట్ అయినా ఫట్ అయినా మనం ట్రై చేసామనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఒకవేళ ఆ రెసిపీ సక్సెస్ అయ్యి ఇంట్లో వాళ్ళందరూ ఎప్రిషియేట్ చేస్తుంటే మనకే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నార్మల్గా మీకు కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాయి. రెసిపీ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. అది ఇంకా సేమియా క్యారెట్ని బాగా ఫ్రై చేసేసుకున్నారు కదా. చేసిన తర్వాత సరిపడా మీకు పాయసానికి ఎన్ని పాలు కావాలి అన్న దాన్ని బట్టి పోసేసుకోండి. గాజర్ ఏమీ పాలు అబ్జార్బ్ చేయడం అలా ఏమి ఉండదు, పాలుగానే ఉంటాయి. సేమియా ఉడకడానికి మీకు కొంతమందికి సేమియా కొంచెం లిక్విడ్ ఫామ్లో తినడం ఇష్టం, కొంతమందికి థిక్గా తింటారు కదా దగ్గరగా. అలా మీరు ఎలా తినాలనుకుంటే దాన్ని బట్టి చిక్కటి పాలు అయితే పోసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎలాగో ఆపేసాక కొంచెం గట్టి పడుతుంది కాబట్టి, అండ్ మేము కూడా కొంచెం పలచగా తినడానికి ఇష్టపడతాం కాబట్టి నేను లిక్విడ్ ఫామ్లోనే ఆఫ్ చేసేసి పైనుంచి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అయితే వేశాను. అయితే మంచిగా గీలో ఫ్రై చేసిన క్యాష్యూస్ అండ్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అది అవుతూ ఉంది కదా, ఈ టైం వేస్ట్ చేయకుండా దేవుడి సామాన్లు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. వాటికైతే బొట్లు పెట్టి ఒత్తులు వేసి ఆయిల్ వేసి రెడీ చేసి పెట్టేశాను. ఒత్తులన్నీ మంచిగా నానున్నాయనుకోండి, దీపారాధన ఎక్కువసేపు చక్కగా వెలుగుతుంది. అండ్ ఇక్కడైతే సేమియా కుక్ అయిపోయింది. ఫైనల్గా షుగర్ అయితే వేసుకోండి. ఇంకా కొన్ని రెసిపీస్లో మనకి తప్పదు, ప్రతి చోట షుగర్ని బెల్లంతో అయితే మనం ఇది చేయలేం కాబట్టి కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది. ఈవెన్ మనం బెల్లం వేసుకొని కూడా సేమియా పాయసం చేసుకోవచ్చు, కానీ ఈరోజు ఇంకా అలా షుగర్ అయితే వేసేసాను. ఫైనల్గా పాయసం కుక్ అయిపోయింది. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. నేను చెప్పినట్టే డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసేసుకొని పైనుంచి యాడ్ చేసేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. చక్కగా ఇలాచీ పౌడర్ దంచి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను నా ఫ్రైడే పూజలో అయితే కూర్చున్నాను. ఇంకా చేశాక నేను మిగతా పనులన్నీ చేసుకునేసరికి నైవేద్యం కూడా కొంచెం గోరువెచ్చగా అయింది. నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్టు నైవేద్యం ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్కి వచ్చాకే నివేదన చేయాలి, మరీ వేడిగా ఉన్నప్పుడు పెట్టేయకూడదు. ఇంకా నేను కూర్చొని ఫ్రైడే కాబట్టి 1/2 అవర్ కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది, 1/2 అవర్ to 40 minutes అలా. ఎందుకంటే అష్టోత్తర శతనామావళి, కనకధార, మణిద్వీపం ఇవన్నీ చదువుకోవాలి కదా, కొంచెం టైం అయితే పడుతుంది. ఈరోజు స్పెషల్గా ఫ్లవర్స్ ఏమీ లేవు, అంటే మణిద్వీపం చదువుకోవడానికి సరిపడా. అది సంగతి. అండ్ ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను. మీరు మీ ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటారు అనేది నాతో షేర్ చేసుకోండి. మన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. లైక్ చేసి మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయినట్టయితే తప్పకుండా మన వీడియోని హైప్ చేయండి. మీ ఒక్కరి హైపే నాకు చాలా ఇంపార్టెంట్. రోజు చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎలాగో వీక్లో 3 days ఆప్షన్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఎనీ 3 days మన వీడియోని అయితే హైప్ చేసేయండి. అండ్ ఇంక ఇక్కడైతే కష్టపడి 2 రోజుల తర్వాత ఆరిన బట్టలన్నీ చూసి ఇవి చల్లగా ఉన్నాయా, ఇంకా ఆరాయా లేదా అన్నట్టు చెక్ చేసుకుంటూ ఫోల్డ్ చేస్తున్నాను. టీవీలో అయితే మా అమ్మ ఈరోజు వీకెండ్ కదా ఓటీటీలో ఏమొచ్చాయా అని అయితే చూసుకున్నాం. తన హోంవర్క్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇది అరౌండ్ లంచ్ టైం కన్నా కొంచెం ముందు నా వీడియో వర్క్స్ అవన్నీ కూడా అయిపోయాయి. తన పనులన్నీ చేసేసుకుంది. చూస్తే ఓటీటీలో అఖండ 2 అయితే వచ్చింది. ఇంకా అది చూద్దాం కదా అని స్టార్ట్ చేసాం. అఖండానే బాగుంది ఈ 2 కన్నా. దీనిలో ఎక్కువ ఎలివేషన్స్ ఇద్దామని ట్రై చేశారో ఏంటో తెలియదు, కానీ కొంచెం అదైతే ఎక్స్ట్రీమ్ అనిపించేసింది మరి, కాబట్టి అంత బాగా ఏమనిపించలేదు. మీరు ఓటీటీలో ఏమన్నా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లోనే
హక్ అని వచ్చింది హిందీ మూవీ. మీకు హిందీ మూవీస్ చూసే అలవాటు ఉంటే అదైతే యామీ గౌతమ్ది, చాలా చాలా బాగుంది. మేము లాస్ట్ వీకే చూసాం కానీ మీకు చెప్దామని మర్చిపోయాను వీడియోస్లో. అండ్ జీలో నయనం అని ఒకటి ఉంది వరుణ్ సందేశ్ది, అది కూడా అసలు చాలా బాగుంది. ప్రియాంక జైన్ మూవీ మన సీరియల్ ఆర్టిస్ట్ ఉంటుంది కదా, తను వరుణ్ సందేశ్ది, అది కూడా చాలా మంచి థ్రిల్లర్ అనమాట. సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎవరన్నా చూడాలనుకుంటే జీ5లో నయనం చూడండి. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే నాతో కామెంట్ చేయండి. ఇంకేమన్నా మంచి మంచి వెబ్ సిరీస్లు నేను చూడడం మిస్ అయినవి ఉంటే కనుక, మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే. నా జోనర్ ఎప్పుడు థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లరే చూస్తాను నేను, ఎక్కువ హారర్ అంత ఇంట్రెస్ట్గా చూడలే కానీ. సో అలాంటి వెబ్ సిరీస్ ఏమన్నా ఉంటే నాకు రికమెండ్ చేయండి. నేను తమిళ్ మలయాళం అనే తేడా లేకుండా థ్రిల్లర్ మూవీస్ అయితే సబ్ టైటిల్స్ పెట్టుకొని అయినా చూసేస్తాను. ఈ మధ్యన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఎలా అయిపోయినాయి అంటే, ఇలా రాగానే అలా వాటిని రివ్యూ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారనమాట. దానివల్ల అది పాజిటివ్ సైడ్ వెళ్తుందా, నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందా అని నాకైతే అర్థం కావట్లేదు. కానీ కొంచెం ఇదంతా నెగిటివ్ సైడే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మూవీ చూస్తే చాలు, మనకు ఒక పేజ్ కానీ ఛానల్ కానీ ఉంటే చాలు ఆ మూవీ మీద రివ్యూ ఇచ్చేయడం అనమాట. అది సంగతి. ఈ విషయం మీద మీరేమంటారు? ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ నార్మల్ టీషర్ట్స్ వాటికన్నా థర్మల్స్, ఈ ఉలెన్ స్వెటర్స్ ఇవే చాలా ఫాస్ట్గా ఆరిపోతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఇంకా హీటర్ పక్కనే పెట్టేశాను కదా ఈ స్టాండ్ని. సో అన్నీ ఇప్పుడు మంచిగా వామ్గా ఉన్నాయన్నమాట. ఇంక ఇదే కరెక్ట్ టైము. మళ్ళీ బద్దకిస్తే ఇవన్నీ మళ్ళీ చల్లగా అయిపోయే ఛాన్స్ ఉంది హీటర్ ఆపేయగానే అని చక్కచక్క ఫోల్డ్ చేసి వాటి ప్లేసుల్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈ వీకెండ్ దాటితే ఇంకా పండగ టైం వచ్చేస్తుంది. ఇంతకీ ట్యూస్డే వెన్స్డే థర్స్డే పండగ, వెన్స్డే థర్స్డే ఫ్రైడే పండగ. ప్రతి పండగకి కన్ఫ్యూజన్స్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. భోగి ట్యూస్డే అన్నారు మొన్నటి వరకు, ఇప్పుడేమో వెన్స్డే అంటున్నారు. సో ట్యూస్డేనా వెన్స్డేనా, మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు? మీరు భోగి మంటలు వేసుకుంటారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. హలో చెల్లి, ఎంత ఉంది టెంపరేచర్? చూడలేదా నువ్వు? 16 degrees ఉంది తల్లి. 16. ఓకే, ఎంజాయ్ యువర్ ప్రాక్టీస్. ఐ విల్ గో హోమ్ అండ్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. హలో అండి, టైం 8:30 అయింది. ఈ టైంలో రెడీ అయ్యాను. ఏంటంటే మూవీకి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ మా వారు మూవీ బుక్ చేశారట, ఈవినింగ్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకున్నా, అందుకే ఏం రికార్డ్ చేయలేదు. డిన్నర్ కోసం అయితే ఇడ్లీ వేసేసా. ఇడ్లీ తిన్నాం. ఇప్పుడు 8:30 అయింది, బయలుదేరాం. 9:15 షో. ఏం మూవీ బాబు? రాజాసాబ్. ఏం మూవీ బాబు? రాజాసాబ్. రెబల్ సాబ్. చూద్దాం ఎలా ఉంటుందో. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే వెంటనే బుక్ చేశారు. రేపు వేరే ప్లాన్స్ ఉన్నాయి, సాటర్డే కూడా వెళ్ళొచ్చు కానీ, అందుకని ఈరోజు అయితే వెళ్తున్నాం. రేపటి విషయం రేపటి వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇక్కడ మా అమ్మాయి సూపర్గా రెడీ అయిపోయావుగా. బ్యాగ్ ఎందుకమ్మా? మూవీకి కదా. ఓకే. హాయ్ బన్ను. సరే పదండి వెళ్ళిపోదాం, టైం అవుతుంది, వేర్ గెటింగ్ లేట్. డైరెక్ట్ థియేటర్లో కలుస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా అలా స్టార్ట్ అయ్యి మేమైతే వచ్చేసాం. ఫాగ్ ఉంటుందేమో అని అనుకున్నాం కానీ ఈ టైంలో అయితే ఫాగ్ ఎక్కువగా లేదు. నేను ఇంతకుముందు ఈవినింగ్ 4 o'clockకి చూపించాను కదా, అక్కడైతే కొంచెం అనిపించింది నాకు ఫాగ్ లాగా.
ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా నైట్ టైం మనకి ఎలా ఉంటుందో అని బయటకు వచ్చేప్పుడు అనుకున్నాను ఈవినింగ్ అలా ఉందని. బట్ ఇప్పుడేం అనిపించలేదు, క్లియర్గానే ఉంది. బట్ ఇంటికి వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం లైట్గా అనిపించింది. ఇంక ఇది మేము రెగ్యులర్గా వచ్చే మాల్లే, ఇంటి దగ్గరది. అరౌండ్ 15 to 20 minutesలో వచ్చేయచ్చు కాబట్టి మేమైతే వచ్చేసాం. 9:15 అంటే ఎలానో 9:30 అవుతుంది కాబట్టి. ఇక్కడ మా అమ్మాయిని ఇంట్లో కుదరలేదు, నీ ఫుల్ డ్రెస్ చూపించినానా అంటే అసలు ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి. పిల్లలు అలా ఉన్నారు సూపర్ ఫాస్ట్గా. అండ్ ఇంకా మాల్లోకి ఎంటర్ అయ్యాక అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళేప్పుడు చూడకుండా అయితే ఉండం కదా. అన్ని స్టోర్స్ దగ్గర బయట ఫ్లాట్ 50% ఆఫ్ అని పెట్టుంది. కానీ ఈ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో కింద చిన్నగా లెటర్స్లో రాసున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ రీబాక్లో కనిపిస్తుంది, అది ఆన్ పర్చేస్ ఆఫ్ 3 అనమాట. దానికి ఇంకా మా వారు అంటున్నారు మనం ఎలా అయినా 3 items పర్చేస్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆన్ పర్చేస్ ఆఫ్ 3 ఫ్లాట్ 50% ఆఫ్ అని పెట్టారు. ఏదో ఒకటి లేండి, వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్ ఎవరికి తోచింది వాళ్ళు వాడుకుంటూ ఉంటారంతే. ఇంకా ఫైనల్గా పీవీఆర్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ రాగానే నాకు అసలు కనపడలేదు, ఇక్కడెక్కడ రాజసాబ్ గురించి ఏం పెట్టలేదు, నేను రికార్డ్ చేసుకుందాం అంటే అని అనుకొని ఇలా తిరిగేసరికి టక్మని ఇదైతే కనిపించింది. ఇంకా బాగా సూపర్ ఎగ్జైట్ అయిపోయాను నేనైతే. ఇంతకీ మీరు మూవీ చూసారా లేదా? నేను చెప్పాలంటే ఒక్కసారి వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అంటే ఆ గ్రాఫిక్స్ అవన్నీ కొన్ని థియేటర్లో చూస్తేనే బాగుంటుంది కాబట్టి మేము థియేటర్ ఫీల్ కావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళాలి, కానీ లేకపోతే ఓటీటీలో కూడా చూసేయచ్చు ఫైనల్గా అది. అండ్ రివ్యూ ఇచ్చేవాళ్ళు ముందే కొంచెం ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసారేమో అనిపించింది నాకు. నేను మీకు ఇంతకుముందు వెబ్ సిరీస్ గురించి మాట్లాడాను కదా, సేమ్ అలానే ఇది కూడా. ప్రతిదాన్ని రివ్యూ చేయడం, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇదంతా అయితే బాగా అలవాటు అయిపోయింది. బయట సొసైటీయే అలా ఉందనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కొన్ని లిమిటెడ్ పేజెస్, చాలామంది టాప్ రివ్యూవర్స్ అలా ఉండేవాళ్ళు. మనం మూవీకి వెళ్ళాలి అనుకునే ముందు వాళ్ళ రివ్యూ చూసి వెళ్తే అది జెన్యూన్గా అనిపించేది. బట్ ఇప్పుడు అలా లేదు, ప్రతి ఒక్క చిన్న పేజ్ వాళ్ళు కూడా మూవీ రివ్యూ ఇచ్చేస్తున్నారు కాబట్టి అసలు ఏది కరెక్ట్ కాదు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు. సో ఎవరికి తోచింది, ఎవరికి నచ్చింది వాళ్ళైతే చెప్తూ వెళ్తున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మేము ఈ సినిమా చూడాలనుకున్నాం, వెళ్ళాం అంతే. అలా మీకు ఏదన్నా మీ ఫేవరెట్ హీరో అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఆ జానర్ నచ్చి ఉండొచ్చు, ఆ ట్రైలర్ నచ్చి ఉండొచ్చు, మీకు దానిలో ఏదన్నా నచ్చి చూడాలనిపిస్తే మీకు మీరుగా వెళ్ళి చూసి ఈ మూవీ ఇలా ఉంది అని సెల్ఫ్ జడ్జ్మెంట్ ఇచ్చుకోండి ఆ మూవీ గురించి. అంతేగాని ఎవరో చెప్పారు వెళ్ళాం చూసాం అన్నట్టయితే వద్దు, ఎందుకంటే అవన్నీ బాగా ఎక్కువైపోయాయని నా ఫీలింగ్. టైం 1:10 అయింది. ఎలా ఉంది బాబు మూవీ? మూవీ నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసారు కానీ కొంచెం ఏం కాదు, బాగానే లాగింది. నాకు ఇంకా ఇంటర్వెల్ రాదేంటి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. యా బాగానే ఉంది, ఓకే ఒకసారి చూడొచ్చు. ఆ ఎఫెక్ట్స్ కోసం చూడొచ్చు. ఎఫెక్ట్స్ కోసం అయితే థియేటర్కి వెళ్ళాలి, మాకు ఎఫెక్ట్స్ అక్కర్లేదు అనుకుంటే హ్యాపీగా ఓటీటీలో చూడొచ్చు. పిల్లల్ని తీసుకుని వెళ్ళొద్దు. ప్రభాస్ యాక్టింగ్ బాగా చేశారు. సో ఎఫెక్ట్స్ అన్నీ అంతేం అవసరం లేదులే అనుకుంటే ఇంట్లో చూసేయచ్చు. ఎఫెక్ట్స్ ఫీల్ అవ్వాలంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంది. సో అదనమాట ఫీడ్బ్యాక్. ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోవాలి. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యు టుమారో, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్, బాయ్.